సంస్కృత శ్లోకాన్ని తెలుసుకున్నాం. ఆచార్యాన్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం స్వబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏమిటంటే, మనిషి జ్ఞానార్జనలో అంటే మనిషి తెలుసుకునేటటువంటి విషయాలలో పావు భాగం మాత్రమే గురువుగారి నుంచి నేర్చుకుంటాడు. ఆచార్యాత్ పాదమాదత్తే, ఒక పావు భాగం అంటే ఒక పాదం మాత్రమే గురువుగారి నుండి నేర్చుకుంటారు. పాదం శిష్య స్వమేధయా, మరో పావు అంటే ఇంకొక పాదం తన స్వయం కృషితో తన స్వ జ్ఞానంతో ఆయన నేర్చుకుంటాడు. పాదం స్వబ్రహ్మచారిభ్యః, ఇంకొక పాదం అంటే ఇంకొక పావు భాగం తనతో కూడినటువంటి స్నేహితులతో కొంత, తనతో నడుస్తున్నటువంటి వారితో కొంత నేర్చుకుంటాడు. పాదం కాలక్రమేణ చ, ఇక నాలుగో పాదం అంటే కాలక్రమంలో తన జీవిత అనుభవాల వల్ల కొన్ని గుణపాఠాల వల్ల తాను నేర్చుకుంటాడు. జీవితాన్ని 4 పాదాలుగా విభజించుకున్నట్లయితే ఒక పాదం అనగా పావు భాగం గురువుగారి దగ్గర, ఇంకొక పావు భాగం తన స్వమేధస్సుతో అంటే తన జ్ఞానంతో, మరొక పాదం అనగా తన స్నేహితులతో, తన అనుచరులతో, తన మిత్రుల వెంట నేర్చుకుంటాడు. కొంతకాలమే నేర్పుతుంది. మన యొక్క అనుభవాలు, మన యొక్క గుణపాఠాలు ఇవి మనకు నేర్పుతాయి అని ఈ సంస్కృత శ్లోకం యొక్క